గణపరచడానికి మనకి ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా మరి మా కుటుంబంలో, మా శీలం వారి కుటుంబంలో మరి మొట్టమొదటిగా మరి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి దేవుడు ఆ కృప, ఆ వాత్సల్యత దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను, ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన ఇంతవరకు మరి మన దేశంలో ఆయన మరి కిందన అంటే ఇప్పుడు ఏంటంటే రేపు వచ్చే నెలలో కావచ్చు, వచ్చే నెలలో ఈజ్ ఫ్లయింగ్ టు అనదర్ కంట్రీ. ఏంటి, ఆయన గాల్లో నుంచి వేరొక దేశానికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా కుటుంబం మేము గర్విస్తున్నాం. ఎందుకంటే మా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి. మా పిల్లలు ఎక్కడున్నప్పుడు కూడా అంటే ప్రయోజకులు అవ్వాలి అంటే దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సేవలో మంచి ప్రయోజకులు అవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏంటి, ఎడ్యుకేషన్ ఇస్ సెకండరీ. సో మేము ఎప్పుడు కూడా ఆలోచన చేసింది, మా నాన్నగారు నేర్పించింది ఏంటంటే మినిస్ట్రీ ఈజ్ ఎ ఫస్ట్. ఎందుకంటే పరిచర్య అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నాను దేవుడు ఆ బిడ్డ జీవితంలో మా శీలం వారి కుటుంబంలోని ఒక మార్గము దేవుడు తెరుస్తున్నాడు అని నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మేము మొన్న మా చిన్నాన్న గారు నిద్రించినప్పుడు నేను జయంతిని అడుగుతూ ఉన్నప్పుడు జయంతి చెప్తున్నాడు, బాబాయ్ నేను చదువుకుంటాను, చదువుతో పాటు దేవుని పరిచర్య గురించి కూడా నేను ఆలోచన చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనం అందరము ఆ బిడ్డ క్షేమం కొరకు అలాగే మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నాకు ఈ మంచి అవకాశం, దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు మీరు అద్భుతమైన వాక్యాలు మీరు విన్నారు. ఈరోజు ఆదివారం కనుక మీ సంఘాల్లో మీ సేవకులు అద్భుతమైన పరిచర్య, అద్భుతమైన వాక్యాన్ని, ఆత్మీయ ఆహారాన్ని మీకు వడ్డించాను. సో నేను ఎక్కువ వడ్డించినా అది మంచిది కాదు. ఎందుకంటే జీర్ణం అయిపోవాలి. ఏమైపోవాలండి? జీర్ణం అయిపోవాలి. తిన్న ఆహారం జీర్ణం అయిపోతే ఆరోగ్యవంతుడు. ఒకవేళ ఆహారం జీర్ణం కాకపోతే అనారోగ్యవంతుడు. అంతే కదండి. అందుకని మిమ్మల్ని నేను అనారోగ్యవంతులుగా చేయను, ఆరోగ్యవంతులుగా చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే చదువుకున్న మాట మనం ఎప్పుడు కూడా చదువుతాం. ఏమనంటే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో బాణములు వంటివారు. దేవునికి స్తోత్రం. ఏంటండి, 127వ కీర్తన, 128వ కీర్తన, ఈ 2 కీర్తనలు కూడా మరి ప్రభు ఒక ప్రత్యేకమైన విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. గర్భ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన స్వాస్థ్యం, గర్భఫలము దేవుడిచ్చిన స్వాస్థ్యం. కాబట్టి ఆ స్వాస్థ్యము, ఎందుకంటే మనకిచ్చిన బిల్డింగ్ మన స్వాస్థ్యం కాదు, దేవుని వాక్యం చెప్పలేదు. బంగారాలు మనకు స్వాస్థ్యం కాదు. అలాగే ఈ లోకంలో డబ్బు మనకి స్వాస్థ్యం కాదు. ఏది లోకంలో స్వాస్థ్యం చెప్పలేదు. కానీ ఏంటండి, గర్భఫలము ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి దేవుడు మనకి ఆ గర్భఫలము బహుమానంగా ఇచ్చాడు. మరి బహుమానంగా ఇచ్చాడు కనుక దాన్ని మనం బహుమానంగానే చూడాలి. చూడండి, మనకి ఎవరైనా బహుమానాలు ఇస్తే ఎంతో చక్కగా ఇంట్లో దాచుకుంటాం. మరి దానికంటే ఎక్కువగా మన బిడ్డల పట్ల మనం ఎక్కువగా కేర్ తీసుకొని ఎక్కువగా వారి నిమిత్తం, తల్లిదండ్రులు
ప్రేమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా నీ బిడ్డల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ కూడా వారి యొక్క క్షేమం కొరకు, ఇందాక 23వ కీర్తన చదువుకున్నా, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములని ఎంత వచ్చను, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బ్రతుకు దినములన్నీ ఎప్పుడు, నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు ఎప్పుడు వస్తాయి? నువ్వు దేవుని మాట విన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు, దేవుని పాటలో నువ్వు జీవించినప్పుడు, ప్రార్థనలో జీవించినప్పుడు, నీ ఆత్మీయ జీవితము బాగున్నప్పుడు దేవుడు నీ యొక్క ఆయన నీ బ్రతుకు దినములన్నీ, ప్రేమైన దేవుని బిడ్డ జయంతు, బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు జయంతు అంటే వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. నెంబర్ 1, దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా, ఎక్కడ చదువుకున్నప్పుడు కూడా, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా జ్ఞానము దేవుడిచ్చేలాగన, తెలివి దేవుడిచ్చేలాగన. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఈ పుస్తకాల ద్వారా వచ్చేది జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ప్రేమైన దేవుడు, ద విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. నాలెడ్జ్ అన్నది ఒక విజ్ఞానము, పుస్తకాల ద్వారా సంపాదించే జ్ఞానం అది. కానీ జ్ఞానం అన్నది దేవుని యొక్క వాక్యం ద్వారా సంపాదించే జ్ఞానం. జ్ఞానం అనగా మంచి చెడి తెలుసుకోవడమే. ఇది మంచి మార్గము, ఇది చెడు మార్గము. ఇలాగెళ్తే మనకి మన భవిష్యత్తు బాగుంటది, ఇలాగెళ్తే మన భవిష్యత్తు బాగోదు అని ఆలోచన చేయటమే. కానీ దేవుని యొక్క వాక్యము మనకి ఈ జ్ఞానాన్ని మనకి ఏం చేస్తుంది? అది నేర్పిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఒక స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చాడు, ఒక గర్భఫలముగా దేవుడు ఇచ్చాడు, ఒక బహుమానంగా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి, 128వ కీర్తన కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిత్యముగా నీ చేతులు కష్టాజీతం అనుభవించదు. నువ్వు ధన్యుడవు. నీ లోకటి నీ భార్య ఫలించు ద్రాక్షవల నుండి నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉంటారట. మన ఆ కింద భాగంలో ఉంటది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడెను. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము భక్తి, దేవుని మందిరంలో భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఎప్పుడైతే భయం కలిగి భక్తి కలిగి మనం జీవిస్తామో దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు, గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడు. నీవు మరి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను వేరొక దేశంలోనికి పంపిస్తున్నాడంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ పట్ల ఉంది, అది గ్రహించాలి. ఆ ప్రణాళిక గురించి నువ్వు ప్రార్థన చేయాలి, ఆ చిత్తము గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రేమైన దేవుడు, ప్రభా నన్ను వేరొక దేశానికి నువ్వు తీసుకొని వెళ్తున్నావంటే నీ ప్రణాళిక నా జీవితంలో దాన్ని నువ్వు నెరవేర్చండి ప్రభు అని దినదినము కూడా మనము ప్రార్థన చేయాలి. ఆఖరికి ఒక వాక్యం చదివి నేను ముగించేస్తున్నాను. ఏంటంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని మాటలు చదివేసిన తర్వాత నేను ముగించేస్తాను. సమయం అయిపోయింది కనుక అధ్యక్షులు వారి టైం దాటిపోతున్నాను నేను. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మాకు ఉన్నది ఏంటంటే పెంతెకొస్తు సేవకులం కనుక సో 5 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడలేము. స్టేజ్ ఎక్కితే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. ఒక్కొక్కసారి కంట్రోల్ చేయాలి. మేము అనుకుంటాం, ప్రభా మమ్మల్ని కంట్రోల్ చేయి ప్రభా, కంట్రోల్ చేయి ప్రభా. అంటే ఈ కంట్రోల్లో ఉండలేం, ఎందుకంటే ఆత్మ అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మేమైతే 2 నిమిషాలు చెప్పాలనుకుంటాం, ఇది ఆగే ఆత్మ కాదు. మా సంఘంలో ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు ఆనందరావు గారు. ఆయన ప్రభుని నిద్రించారు, పరలోకంలో ఉన్నారు ఆయన. ఆయన ఎప్పుడు కూడా వాక్యం చెప్పినప్పుడు ఆయన ఒకే మాట అనేవాడు, ఇది ఆగిపోయే ఆత్మ కాదురో, ఇది పెరిగడుతున్న ఆత్మ ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మతో మరి మేము పెంతెకొస్తు అనుభవం కలిగిన వారం కనుక మరి అది కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం. చదవండి ఒకసారి
సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24 నుంచి కురుమాట. మీరు ఇశ్రాయేలులను ఎలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి అండి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే మనకు సంతోషంగా ఉంటది, కానీ మనము ఆ ఫ్లైట్ ఎక్కించినప్పుడు తల్లిదండ్రులకి చాలా భారంగా ఉంటుంది, వారికి కూడా భారంగానే ఉంటుంది. ఏంటంటే వారికి కూడా చాలా భారంగానే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ వరకు నవ్వుతూ వెళ్తాడు. ఏదండి, తల్లిదండ్రులు కూడా నవ్వుతూ ఉంటుంటారు. ఎక్కినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏంటండి ఒక అలా ఏడిపిస్తాయి. ఒక 10 రోజుల వరకు కూడా అలాగ మనకి ఏదో బెంగ అలా వస్తానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డారా, ఆ బిడ్డను దేవుడికి అప్పచెప్తున్నాం. దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డను ఆశీర్వదించి ప్రభు యొక్క కనుదృష్టి ఆ బిడ్డ మీద ఉంచి ఆయన సన్నిధి కాంతి ఆయన మీద ప్రకాశింపచేసి మరలా తన చదువు పూర్తి చేసుకొని వచ్చి మళ్ళా గొప్ప సాక్షిగా ఏంటండి, ఏమో దేవుడు ప్రణాళిక ఆ బిడ్డ పట్ల ఎలా ఉందో నాకు తెలియదు. ఏంటండి, మనం ప్రార్థన చేద్దాం. అవుతే మంచి మిషనరీ అయిపోతాడు, లేకపోతే మంచి ఉద్యోగస్తులు అయిపోతాడు. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. ఏంటండి, అప్పుడు వాడు పైకి ఎక్కిన తర్వాత ఒకరికోలు ఒకరు పెట్టుకొని, మా శీలం వాళ్ళు అందరూ ఒకరికోలు ఒకరు పెట్టుకొని మనం కూడా ఫ్లైట్ అలాంటి కృప దేవుడు ఆ బిడ్డకి ఇచ్చేలాగిన మీరు అందరూ ప్రార్థించాలని ప్రభు నేను మనం చేస్తున్నాను. దేవుడు మరి అన్నయ్యని, అలాగే ముఖ్యంగా జయోదిని, అలాగే దేవుడు వారికి ఇచ్చిన కుమార్తె కూడా అమృత, ఆ బిడ్డ మరి చాలా మాకు ఇలాంటి ప్రోగ్రాల్లో చాలా తక్కువ కనబడుతుంది. దానికి ఒంటరితనం అంటేనే ఇష్టం. దానికి అందరితో కలిసి ఉండాలంటే దానికి ఇష్టం ఉండదు. ఏంటి, ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తాం దాన్ని. ఏంటి, అది కూడా IAS చదువుతుంది. దాని భవిష్యత్తు కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మరి జయంత్ భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేయండి. అన్నయ్యని అలాగే వదిలిని దేవుడు ఆశీర్వదించేలాగా, వదిలి కూడా ఆపరేషన్ అయింది, మన అందరం ప్రార్థన చేస్తాం. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయమని ప్రభు పేరట మనం చేస్తూ దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి చాలా వందనాలు. ఎక్కువ సమయం తీసుకున్నానని బాధపడొద్దు. హల్లెలూయా. చక్కని, అవును, ఎందుకంటే కుటుంబపరమైన విషయాల్లో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఆనందంతోనే కార్యక్రమాలు అనేవి సాగుతూ ఉంటాయి. సమయాన్ని కౌంట్ చేయలేం, కానీ వాతావరణం యొక్క ప్రతికూలత బట్టే, మీ యొక్క ఆకలిని బట్టే మేము కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఈ సమయంలో చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి కార్యక్రమాన్ని, బర్త్డే కార్యక్రమాన్ని స్థానిక దేవుని దాసులు డాక్టర్ వి ప్రసాద్ బాబు గారు బర్త్డే కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జరిగించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన, అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ప్రార్థన, బర్త్డే కార్యక్రమాన్ని వారి చేతుల మీద నడిపిస్తారు. ఇలాగా కేకులు అన్ని కూడా ఏదైతే ఉన్నాయో అన్ని రెడీ చేయండి. ప్రార్థన అయ్యే లోపు రెడీ చేస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉంటాం. తొందరగా కేకుని రెడీ చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన ఉన్నవారందరూ ఎక్కడ ఉన్నటువంటి వారు కండ్లు మూసుకోనండి. తల ఉంచినట్లయితే జయంత్ బాబు ముందుకు రానా మాస్టర్, జయంత్ ముందుకు రామ్మా, జయంత్ ముందుకు వచ్చి ఇలా పైకి వచ్చి మరి డెకరేషన్ చేసుకోండి.
ఇక్కడే కదా కటింగ్? ఇక్కడే ఇక్కడే పైకి వచ్చి ఇక్కడే ఇక్కడే నాన్న ఇక్కడికి వచ్చి ఓకే, నువ్వు పైకి ముందు నువ్వు కూడా నువ్వు కూడా పైకి రారా. రైట్. పైకి రెండోసారి పెట్టండి. మాస్టర్ ఏం పేరు? జయంత్. నువ్వు పైకి వచ్చి మరి నువ్వు కూడా పైకి వచ్చారమ్మా. అందరూ కూడా మీ కుడి హస్తాలు బెడ్ల మీద చాచి ఉంచండి. అంటే మీరు కేకులు చూస్తున్నారు అనుకోండి, సమయం అనేది లేట్ అవుతుంది. కాబట్టి ప్రార్థన అయిపోయింది అనుకోండి, కేకులు వాళ్ళు పంచుకుంటారు, భోజనాలు మనకు పెడతారు. రైట్. ప్రార్థన. కండ్లు మూసుకోనండి. ముందు రెండు బాయ్స్ మీ కుడి హస్తాలు పైకి చాపమన్నాను, సౌండ్ పెంచండి అవసరం బట్టి. రైట్. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా ప్రియ తండ్రి, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ గడియలో అయా మేమందరము ఎందుచేత కూడి ఉన్నాము, సమస్తమును ఎరిగినటువంటి దేవుడవు. అయా నీ కుమారుడు నాయన జయంతు జీవితంలో నిలిచినటువంటి నూతన దయా కిరీటమును బట్టి నీ నామమునకు వందనాలు. నాయన సంవత్సరములు గడిచిన కొలది నీ కృప నీ కుమారుడు పైన ఉంచుతూ ఉన్నందుకు వందనాలు. అలాగే అస్మిత విషయంలో కూడా ప్రభా నువ్వు చూపి మరొక నూతన దయా కిరీటాన్ని నిలిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా జయంతు నాయన సెప్టెంబర్ 6వ తేదీన నాయన ఎడ్యుకేషన్ కొరకు లండన్ ప్రారంభము వెళ్తూ ఉండగా కూడా క్షేమము దయచేయండి. అక్కడ వాతావరణానికి అక్కడ పరిస్థితులకు నాయన కుమారుడు అడ్జస్ట్ అయ్యే నాయన ఆరోగ్యము మనస్సు ప్రసాదించమని ప్రార్థన చేయొచ్చు. ఈ సమయంలో జరుగుతున్నటువంటి కేక్ కటింగ్ కార్యక్రమం ద్వారా కూడా నీవు మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో స్థానిక దేవుని దాసులు ప్రసాద్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. మరియు ఆఖరి ఆశీర్వాద ప్రార్థన కూడా వారే చేస్తారు. తొందరగా ముగించేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ చక్కటి అవకాశాన్ని స్థానిక దైవ సేవకుని గౌరవించే వారికి చాలా వందనాలు. అనేక మంది దైవ సేవకులను ఒక బలమైన సేవకులుగా తయారు చేసి ఒక మిషనరీస్ గా మరి వారి చిత్ర మీదుగా జరిగితే మంచిదని నేను ఆశిస్తున్నాను. కాకపోతే ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. మరి జయంతు నాకు 5వ తరగతి కానించి 5, 3, 4 తరగతి కానించి మేము పొద్దు నుంచి మాడుకుంటాం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్ని తీసి ఒక ఏవి చేద్దాం అనుకున్నాం. కాకపోతే మాకు టైం దొరకలేదు. ఎందుకంటే మాకు చాలా సంతోషం ఒక పక్క నుంచి దుఃఖంగా ఉంటుంది మా పిల్లలందరూ చాలా మంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా మేమందరం ఆదివారం తప్ప ప్రతిరోజు కలిసి తిరిగి ఒక మంచి తమ్ముడిని మేము ప్రార్థన చేస్తాం. ఇందాక అనగా చెప్పినట్లుగా అతను వెళ్ళుట మంచిది. అది అతనికి మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా. మరి మీ అందరికీ తెలుసు, ఎక్కువగా మా జయమ్మ గారు వీటి కోసం బాధపడేవారు. చదవడు పుస్తకం తీయడం చెప్పాలి. కానీ ఈరోజు దేవుడు మాట ఉంటది కదా, నిషేధించబడుతున్నారు ఆయే మూలకి, అలా దేవుడు చేయబోతున్నాడు యేసు నామములో. కాబట్టి ఈ అమూల్యమైన కార్యక్రమాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా అతను చేసి తమ్ముడు అక్కిపెట్టి ఉందా? ఓకే నన్ను ఇక్కడ ఫ్యాన్ ఆఫ్ చేసి మరి అన్న ఇక్కడ వచ్చి వెళ్ళండి. ఇక్కడ ప్లేస్ ఉంది. ఇక్కడ దాని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రియ యవన సహోదరుడు కుమారుడు అగ్ని కుమారుడు జయంతుని దేవుడు Happy birthday.
సినిమాలు కనిపిస్తుంది. అసలు కూడా కనిపిస్తే బాగుంటుంది. అసలు కూడా ఓకే. ఉపాధ్యాయ గారు పెట్టామా మ్యూజిక్ పెట్టి పెట్టమ్మా ఓకే. అస్మిత అస్మిత కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో తల్లి తల్లి ఎంతో దీవులుగా ప్రభువా ఈ కుటుంబంలో ఇక్కడ జరిగించుకోవడానికి వందనాలు. తన జీవిత కాలమంతయు కృపాక్షములు వచ్చి తన జీవితం గొప్ప మేలు జరుగుతుంది కానీ చేస్తున్నాము ప్రార్థన వింటున్నాము తండ్రి. హ్యాపీ అమ్మ పెద్దమ్మలు పిన్నమ్మలే ఉన్నాయి మేడం. పెద్దమ్మలు పిన్నమ్మలు అని మన కలిగారు రండి. పెద్దమ్మలు పిన్నమ్మలు సామీలయ్య గారు మాత్రమేనా మన తలిగారండి. అయిపోయిందా? పండు ఎండమ్మ మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ మనం జయంతో ఈ బర్త్డేకి జరిగించుకోవాలి. తల్లి కాదు 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 ప్రార్థన ఆశీర్వాదంతో ముగించేస్తే పెట్టుకుంటారు, భోజనం పెడతారు. ఓకే, ప్రార్థన చేసుకున్నా మన మధ్యలో ఉన్న దేశమ్మాయి గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. అయ్యా ప్రార్థన చేస్తాం. నువ్వు పైన నేను ఆశీర్వదిస్తాను. మొత్తం కేకులు తిని వచ్చాడు. ఫైనల్ ప్లేయర్ ప్రార్థన చేయండి. పెట్టాలే నీకోసం అనియా ప్రార్థన చేయించమన్నా. ఇంకా కేక్ సమయం ఉంది, ముందెళ్ళు. థియేటర్ సంగతే చేసింది చేసిమన్నారు. పరిశుద్ధాత్మగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి కాలంలో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేకమైన రోజుని, ఈ యొక్క విలువైన సమయంలో మీరు మాకు అనుగ్రహించి చక్కని కార్యక్రమాలు జరిగేలాగా మీ కృప, దేవుని యొక్క సహాయంతో ఇలాగ జరిగించినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజున ప్రభా
మరి జయంతి యొక్క బర్త్డే సందర్భంగా అనేక మందిని ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో ఐక్యపరిచి అనేకమైన కుటుంబ సభ్యుల మధ్య దేవుని యొక్క సేవకుల మధ్య ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరగడానికి మీ కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ కుమారుడు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాము. మీరు దీవెనలు కుమరించి ఆశీర్వాదాలు కుమరించమని మనం వేడుకుంటున్నాం ప్రభా. అనేకమైన సేవకులు ఇక్కడ కుమారుని ఆస్వాదించారు, వాక్యం చేత బలపరిచారు. అనేక మంది వచ్చి ఆ కుమారుడు దీవించబడేలాగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ ఆశీర్వాదకరంగా మీరు మార్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. ఈ సంవత్సరం ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో కుటుంబ సభ్యుల మధ్య సేవకుల మధ్య ఈ యొక్క వేడుక జరిగించారా ప్రభా, మీరు జరిపిన ఈ యొక్క పనిని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభా, విదేశాల్లో చదువుకోవడానికి కృపను చూపినందుకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా రాబోయే రోజుల్లో తండ్రి దేవా ఆ దేశంలో తన విద్యను కొనసాగించి గొప్ప యోగ్యుడిగా మీరు నడిపించమని మేము వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, మరి జయంతో పాటు అశ్విత యొక్క పుట్టినరోజు కూడా తండ్రి ఈ యొక్క మందిరంలో సేవకుల మధ్య జరగడానికి మీ కృప చూపించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రంలో ప్రభా. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అనేక మంది కుటుంబ సభ్యులకి, సేవకులకి, బంధువర్గంకి దీవెనలు ఆశీర్వాదాలు కుమరించి వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజు ఆ భక్తులు వేడుక జరుపుకున్న జయంతికి అశ్వితకి మీ దీవెనలో మీ యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వారిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మేము చేసిన యొక్క ప్రార్థన వృధాగా పోనీయకుండా మీ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చుకొని దీవెనల ఆశీర్వాదం మీరే కుమరించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడు క్రీస్తు ప్రభువు కృపా కనికరం కాపుదల పరిశుద్ధాత్మ దీవెనలు జయంతికి ఈ యొక్క ప్రయాణంలోను చదువులోను అక్కడ ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మన క్షేమముగా ఇందాక దైవ చెప్పినట్టుగా ఒక గొప్ప మిషనరీగా అనేకులకు పోషించేవాడుగా అనేకులకు దీవెనకరంగా మార్చుదునుగా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు అని ఓట్ ఆఫ్ థాంక్స్. ఓట్ ఆఫ్ ప్రైజ్ ది లార్డ్. కూడొచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలుసుకున్నాను. దయచేసి మీ అందరికి చిన్న ప్రేమ విందు ఉంది. అందరూ కూడా ఆ విందుని స్వీకరించి అలవాల్సిన కూడా దీవించుకుంటారు. నీటిలో వస్తే అది కూర్చోమని అమ్మ దయచేసి అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తూ కంగారు లేకుండా నెమ్మదిగా వెళ్ళి ఆ ప్లేట్ తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని హ్యాపీగా భోజనం చేయవలసిందిగా కోరుచున్నాం. అక్కడ ఆల్రెడీ మన పిల్లలు భోజనం ఏర్పాటు చేస్తూ విశ్వాసులు అలాగనే దూర ప్రాంతాల నుంచి తల్లులందరూ కూడా ప్రాంపూర్వక తెలియజేసుకుంటూ అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.